ఓం గం గణపతియే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా చంద్రాష్టమము అంటే ఏమిటి, ఈ చంద్రాష్ట కాలంలో ప్రతి రాశికి చెందినటువంటి వారు ఏ విధంగా ఇబ్బందులు పడతారు, వాటి నుండి మనం తప్పించుకునే మార్గం ఏమైనా ఉందా అన్న విషయాల్ని ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నాను. చాలా మందికి తెలుసుంటుంది, ప్రతి మాసములో కూడాను ఒక్కొక్క రాశి వారికి చంద్రాష్టమం అనేది వస్తుందండి. 12 రాసుల వారికి ఈ 30 రోజుల్లో ఏదో ఒక రోజున చంద్రాష్టమైనటువంటి రోజు అనేది కనబడుతుంది. మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే 27 నక్షత్రాలని 12 రాసులకు ఒక్కొక్క రాశిలో 3 నక్షత్రాలు వచ్చేటట్టుగా విభజించడం జరిగింది. అలాగే ఒక్కొక్క నక్షత్రానికి 9 పాదములు అనేది ఉంటాయి. ఉదాహరణకు మేషరాశి తీసుకుంటే ఇది కాలపురుష తత్వంలో మొదటి రాశి కనుక అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము, ఈ 4 + 4 + 1 9 పాదాలు కలిగినటువంటిది మేషరాశి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఏ రాశికైనా కానీ 3 నక్షత్రాలు 9 పాదములను కలిగి ఉంటుంది. అలాగే చంద్రాష్టమంలో మనిషి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే చంద్రో మానసో జాతః అంటారు. చంద్రుడు మీ యొక్క రాశి నుంచి చూసినట్లయితే 8వ స్థానంలోకి వచ్చినప్పుడు మీకు చంద్రాష్టమం అనేది వస్తుంది. ఆ సందర్భంలో మనస్సు వికలమవుతుంది, వేదన అవుతుంది. మీ మనసు చెప్పినట్టుగా బుద్ధి వినదు, బుద్ధి చెప్పినట్టుగా శరీరం వినదు. రకరకాల వైఫల్యాలని పొందుతుంది. విపరీతమైనటువంటి మనస్సు ఏమంటారంటే డిస్టర్బెన్స్ అంటారు కదండి. అంటే ఒక విధమైనటువంటి వ్యాకులత, ఆ యొక్క మనసులో కలిగే విన్యాసాలు, ఒక నిమిషానికి 60 సెకండ్లు అయితే 120 ఆలోచనలు ఇస్తుంది. అది కూడా మంచి ఆలోచనల కంటే చెడ్డ ఆలోచనలే ఇస్తుంది. అందుకనే చంద్రాష్టమి చాలా విపరీతమైనటువంటి నష్టాన్ని, కష్టాన్ని, విరోధాన్ని, శత్రుత్వాన్ని కూడా కలిగిస్తుంది, ప్రమాదాలు కూడా కలిగిస్తుంది అంటున్నారు. అయితే ఈ చంద్రాష్టమం, ఇప్పుడు ఉదాహరణకి నేను మేషరాశి తీసుకున్నాను. మేషరాశికి 8వ స్థానము వృశ్చికం. వృశ్చికములోకి చక్కగా చంద్రభగవానుడు ప్రవేశించినప్పుడు చంద్రభగవానుడు వృశ్చికములోకి నీచ కూడాను, అది 8వ స్థానమైంది. విపరీతమైనటువంటి మనోవ్యాకులత ఉంటుంది. అంటే దాదాపు ఒకరికి ఈ చంద్రాష్టము 2.25 రోజులు జరుగుతుంది. అంటే ఒక్కొక్క నక్షత్రంలో 18 గంటలు పనిచేస్తుంది. అంటే మొత్తం 2.25 రోజు అంటే దాదాపు 54 గంటలు ఎవరైనా కానీ, ఏ రాశికి చెందినటువంటి వారైనా కానీ ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇది నిజం. ఇదంతా ట్రాష్ అనేస్తే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము చెప్పినా ప్రయోజనం లేదు, నమ్మే వాళ్ళకే ఇది వర్తిస్తుంది. ఎలాగంటే ఒక మేషరాశి నుంచి తీసుకున్నట్లయితే అందులో 3 నక్షత్రాలు ఉంటాయని నేను చెప్పాను. అలాగే ఒక్కొక్క నక్షత్రం మీదకి దాదాపు 8 గంటల పాటు 18 గంటల పాటు పనిచేస్తాయి. 18 మూల 54 గంటలు, అంటే 2.25 రోజు పనిచేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఏ రాశికైనా కానీ ఆ నక్షత్రం లెక్కేస్తే 16వ నక్షత్రం వచ్చేటప్పటికి అక్కడ చంద్రుడు ప్రవేశించుంటాడు. అంటే అశ్విని నుంచి మొదలు పెడితే విశాఖ వరకు 16 నక్షత్రం అవుతుంది మేషరాశి వారికి. అంటే విశాఖ నక్షత్రంలోకి చంద్రభగవానుడు ప్రవేశించినాడా అక్కడ చంద్రాష్టమం మొదలైంది. అంటే 14వ నక్షత్రము, 16వ నక్షత్రము, 19వ నక్షత్రాలకి విపరీతమైనటువంటి చెడ్డ జరుగుతుంది. ముఖ్యంగా 16వ నక్షత్రానికి చాలా చెడ్డ జరుగుతుందని శాస్త్రం చెబుతుంది. అందుకని విశాఖ నక్షత్రంలో ప్రవేశించినప్పుడు మేషరాశి వారికి చంద్రాష్టం వస్తుంది. అలాగే ఏ రాశి వారికైనా కానీ 14, 16, 19 ఈ నక్షత్రాల్లో ప్రవేశించినప్పుడు చంద్రాష్టం అనేది కనబడుతుంది. అందుకని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలగడం అనేది ఉంటుంది.
అందువల్లే చెప్తుంటారు, చంద్రాష్టమి రోజు వాహనాల్లో ప్రయాణం చేస్తే జాగ్రత్తగా వెళ్ళండి, భార్యాభర్తలతో ఒకరికొకరు సర్దుబాటుతనంతో పట్టి విడుపులతో ముందుకెళ్ళండి, ఏదైనా నూతనంగా వ్యవహారాన్ని లేదా వ్యాపారాన్ని మొదలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి, ఏదైనా కొత్త వాటిలో ప్రవేశించబోతున్నాము, షేర్ మార్కెటింగ్ ప్రారంభించబోతున్నాము, రియల్ ఎస్టేట్ ప్రారంభించబోతున్నాము, లేదా రాజకీయ పరంగా అడుగులు పెట్టబోతున్నాము, లేకపోతే ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టబోతున్నప్పుడు చంద్రాష్టమాన్ని చూసుకోండి అని పెద్దవారు చెప్తున్నారు. ఇదే కారణం. అంటే చంద్రాష్టమం అనేది చెడ్డది. అంటే ఒక రాశికి 8వ స్థానములో గాని చంద్రుడు ప్రవేశిస్తే చెడ్డ జరుగుతుంది. 8వ స్థానాన్ని రహస్య స్థానమని, ఆయుస్థానమని, మారణ స్థానమని, అలాగే విషపూరితమైన స్థానమని, ఆడవారికైతే మాంగళ్య స్థానమని చెప్పడం జరుగుతుంది. అంటే కోపాన్ని తెప్పిస్తుంది. అనవసరమైనటువంటి లేనిపాని వాడితో మనం జోక్యం కలిగించుకుని జైలుకి, పోలీస్ స్టేషన్లకి, అలాగే కోర్టుకు తిరగవలసిన పరిస్థితి కలిగిస్తుంది. కనుక ఆ సమయంలో కొద్దిగా సద్దుమని ఉండండి అని చెప్తుంది. ఉదాహరణకి చంద్ర భగవానుడు 8లోకి ప్రవేశించబోతాడు ఒక రాశిలోకి. ఆ సమయానికి రవి భగవానుడు అక్కడ ఉన్నాడు అనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది అంటే 8లో రవి భగవానుడి చంద్రుడు ప్రవేశించాడు. అప్పుడు ప్రభుత్వ సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, తండ్రికి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి అని చెప్పడం జరుగుతుంది. టూకీగా చెప్తున్నా, చాలా ఉన్నాయి. 1080 భావాలు చెప్పొచ్చు. ఒక్కొక్క భావానికి తీసుకుంటే 1080 ఫలితాలు చెప్పొచ్చు. కానీ మనం కొద్దిగా తక్కువతో పోతున్నాం. ఉదాహరణకి ఒక పాయింట్ అవుట్, ఒక మార్కింగ్, ల్యాండ్ మార్క్ అంటారు కదా, అలాగే 8వ స్థానంలో బుధ భగవానుడు ఉండి అక్కడికి చంద్రుడు ప్రవేశించాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే మీ మామకి సంబంధమైనటువంటి వ్యవహారం దెబ్బతింటుంది, మీకు మీ మామకు ఉన్నటువంటి గొడవలు పెరుగుతాయి, అందువల్ల జ్ఞానం దెబ్బతింటుంది. ఒక కండిషన్ మీద వెళ్లాల్సింది. మీరు ఎక్కడికైనా బయలుదేరారనుకో స్కూటర్లో, మీ దగ్గర లైసెన్స్ లేదనుకోండి, పట్టుబడతారు. ఒకవేళ డాక్యుమెంట్లు సంతకం పెట్టేటప్పుడు మీరు మర్చిపోయి పెట్టేస్తారు, అది తీరా చూస్తే మీ ఆస్తులన్నింటి కూడా జమ చేసుకునే స్థితికి వచ్చేస్తుంది. ఒకవేళ రవి భగవాన్ గురించి చెప్పాను, బుధ భగవాన్ గురించి చెప్పాను, ఇప్పుడు కుజ భగవాన్ గురించి చెప్తాను. కుజ భగవానుడు అష్టమంలో ఉన్నాడు, అప్పుడు చంద్రుడు ప్రవేశించాడు అనుకోండి, భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు చిగురుకుంటారు, పోలీస్ స్టేషన్ కోర్టులకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మనం చేయాలి. అలాగే గురువు 8వ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ చంద్రుడు ప్రవేశించాడు అనుకోండి, అప్పుడు ఏమిటి, పుత్రకారకుడు, ధనకారకుడు, వంశవృద్ధి కారకుడు, జీవనోపాధి కారకుడు, కనుక అవన్నీ కూడా దెబ్బతినిపోతాయి. అలాగే శుక్ర భగవానుడు 8వ ఇంట్లో ఉన్నాడు, అక్కడ చంద్రుడు ప్రవేశించాడు అనుకోండి, ఇంకా అంతే, మాంగళ్య దోషం వస్తుంది. స్త్రీలకైతే మాంగళ్య దోషం వస్తుంది. తన యొక్క భర్త ఇంటి నుండి బయట వెళ్తే తిరిగి రాకుండా పోయేంత స్థితి వస్తుంది. అందుకని చంద్రాష్టమంలో అష్టమంలో శుక్రుడు నుండి అక్కడ కానీ చంద్రుడు ప్రవేశిస్తే భర్తని పంపించేటప్పుడు స్త్రీ ఏం చేయాలంటే మాంగళ్యాన్ని ధరించి పూర్తిగా మంగళ స్వరూపాన్ని కలిగి బొట్టు పెట్టుకుని, పూలు పెట్టుకొని, కాళ్ళకి మెట్లుండి, చేతులకు గాజులు పెట్టుకొని చక్కగా ఎదురు రావాలి. అంటే ఇవన్నీ కూడా అవసరానికి కొంతమంది తీసి పెట్టేస్తున్నారు. అందుకని చెప్తున్నాను. అంటే అందరూ చేయరు, కొంతమంది మోడర్న్ పాశ్చాత్య పోకళ్ళకి వెళ్ళి రాత్రిలో తాలిబొట్టు కూడా తీసేసి గోడకి చిలక ఏలాంటి తీయేస్తుంటారు, గాజులు తీయేస్తారు, అన్ని తీయేస్తారు, పడేస్తారు, మళ్ళీ ఎప్పుడో వేసుకుంటారు మర్చిపోయిన తర్వాత. అలా కాకుండా పూర్ణత్వం కలిగినటువంటి ఒక స్త్రీ యొక్క సౌభాగ్యం, చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి అని ఎందుకు పెడుతున్నారండి పత్రికల్లో? అలాగే సౌభాగ్యవతిగా ఉండాలి, నిండు నూరేళ్ళు అని చెప్పడం. మనం ఏమిటంటే సీజనల్ గా మనం వాడుకుంటున్నాం. అలాంటి వారు ఏం చేయాలంటే వీటన్నిటి ధరించి భర్తకి ఎదురు రావాలి, క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తుంది. ఒకవేళ శని భగవానుడే ఉన్నాడు 8వ ఇంట్లో, అక్కడ చంద్రుడు ప్రవేశించాడు, ఇంకా చెప్పవలసిన అవసరం లేదు, ఆయుష్ క్షీణం అవుతుంది, గొడవలు వస్తాయి, వ్యాపారం నష్టం జరుగుతుంది, యాక్సిడెంట్లు అవుతాయి, కాళ్ళు చేతులు ఇరిగిపోవడం జరుగుతుంది, తర్వాత వచ్చి రాడ్లు పెట్టాలి. ఇలాంటి పరిస్థితి ఆ రోజు చూడండి. ఒకవేళ రాహుకేతువులే ఉన్నారు, ఇవి సర్పగ్రహాలు, చాలా విపరీతమైనటువంటి దోషాలు. అంటే ఏమిటి, యమగండ కాలము తర్వాత రాహుకాలం ఈజ్ ఈక్వల్ టు చంద్రాష్టం. ఆ విధంగా పనిచేసి ఇబ్బందికరమైన వాతావరణాన్ని కలిగిస్తాయి. అందుకనే చంద్రాష్టం రోజు చక్కగా మీరు తెలుసుకుని, పండితుల ద్వారా తెలుసుకోండి, ఎప్పుడు చంద్రాష్టం ఉంది, ఏ తేదీలు మాకు ఇబ్బంది కలుగుతున్నాయి, ఈ రోజుల్లో మేము ఏం చేయకూడదని తెలుసుకోవాలి. అందుకనే పూర్వం అంతా కూడాను ఆస్థాన పండితులు ఉండేవారు, రాజులంతటి వారికి. అలాగే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క నమ్మినటువంటి జ్యోతిష శాస్త్ర పండితుల్ని మనము కలిగి ఉండాలి.
ఆయనకి ఫీజు ఇవ్వాలి కదా అనేసి మీరు పోయినారనుకోండి, ఒక 100 రూపాయల ఫీజు లేదా 1500 ఫీజు కోసము మీ యొక్క అవసరాలకి ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కదండి. ఏ విషయాన్నైనా కానీ జ్యోతిష్య పరిపరీక్షలు చేసుకొని జ్యోతిష్య పరంగా ఎవరైతే ఈ విధానాలతో ముందుకెళ్తుంటారో వాళ్ళు మాత్రమే ఈ రోజుల్లో ఉత్తమ స్థితిలో ఉంటారు. ఈవెన్ ప్రధానమంత్రి అయినా కానీ, ముఖ్యమంత్రి అయినా కానీ, గవర్నర్ అయినా కానీ, ఇతర మంత్రులైనా కానీ, ఎవరినైనా చూడండి, ఉన్నత స్థాయిలో ఎవరున్నా వారికంటూ ఒక గురువు ఉంటాడు. వాళ్ళని సూచిస్తుంటాడు, ఇలా చేయండి అలా చేయండి అని. వాళ్ళన్నీ అడిగి తెలుసుకుంటారు. అందుకనే వాళ్ళు ప్రతి ఒక్కదాన్ని తెలుసుకుని ముందుకెళ్తుంటారు. ఎప్పుడైతే వాళ్ళు అలాగా మర్చిపోతారో అప్పుడే వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతున్నాయి, రకరకాల ఇబ్బందులు, అలాగే అపజయాలు కూడా కలుగుతున్నాయి. ఒక స్థాయిలో వెళ్ళిన తర్వాత గురువులు మర్చిపోతారు కొంతమంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడు కానీ గురువుని, వారి గురువు యొక్క సలహాల్ని తీసుకుని కానీ ఎవరైతే ముందుకెళ్తుంటారో వారికి మంచి మాత్రమే జరుగుతుంది, చెడు జరగదు. ఎందుకంటే గురువు దేవుని కంటే గొప్పవాడు. దేవుని యొక్క ఉనికిని తెలియజేసిందే గురువు. అందుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటారు. గురువే సర్వం. కనుక ఇది గమనించగలరు. చంద్రాష్టం గురించి పూర్తి వివరణ ఇచ్చాను. ఒకవేళ మీ యొక్క జాతక పరిశీలన చేసుకోవాలంటే ప్రపంచంలో ఏ మూల నుండైనా మాకు ఫోన్ చేసి తగిన పారితోషికాన్ని అందించి తెలుసుకోవచ్చు. ఒకవేళ డైరెక్ట్ గా రావాలన్నా కూడా మా దగ్గర సమీపించి తెలుసుకోవచ్చు. లేదా మీ చుట్టుపక్కల ఎవరున్నా గానీ మంచి పండితుల దగ్గరికి వెళ్ళండి, మీ విషయాలన్నీ తెలుసుకోండి, మీకు జాతక పరిశీలన చేసుకుని మీ ఉజ్వల భవిష్యత్తుని ఇంకా పెంపొందింపజేసుకోండి. ఇదే నేను చెప్పగలిగే ఒక సూచన. మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.